ఈ ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్ ఈ లెవెల్ పైన క్లోజ్ అయింది కదా! దీనికి అర్థం ఏంటి? బ్యాంక్ నిఫ్టీలో. అలాగే నిఫ్టీలో ఓకే. ఈ జోన్ దాటి పైన బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఓకే. ఈ జోన్ ఉంది కదా! ఈ జోన్ దాటి అంటే మనకి మేజర్ హైస్ ఇంతకుముందు ఎక్కడైతే మనకు ప్రీవియస్ స్వింగ్ హైస్ ఉన్నాయో, ఆల్ టైమ్ హైస్ ఉన్నాయో నిఫ్టీలో, దాన్ని దాటి ఇవాళ మనం ఫస్ట్ టైం నిఫ్టీ క్లోజ్ అన్నది 22,967 దగ్గర క్లోజ్ చేసాం. ఇంతకుముందు చూసుకోండి డైలీస్ చార్ట్ ఇది. ఈ డైలీస్ చార్ట్‌లో ఎక్కడ ఇంతకుముందు అంత హైయెస్ట్ క్లోజ్ మనం చూడలేదు. ఇవాళ అదే ఫస్ట్ క్యాండిల్. మరి దీనికి అర్థం ఏంటి? అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఇంతకుముందు చూసిన గ్రీన్ క్యాండిల్‌కి అర్థం ఏంటి? ఈరోజు మనం ఈ వీడియోలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ జరిగిన ప్రైస్ యాక్షన్‌ని బట్టి రేపు మార్కెట్ ఎలా ఉండడానికి ఛాన్స్ ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం ప్యూర్ ప్రైస్ యాక్షన్‌తో. తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి స్వాగతం. రండి వీడియో స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ సెలెక్ట్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ డైలీ టైమ్ ఫ్రేమ్ మనం ఫస్ట్ డిస్కస్ చేసి తర్వాత నిఫ్టీస్ చార్ట్‌కి వెళ్దాం. టైం తీసుకుంటుంది. ఓకే. చార్ట్ లోడ్ అయింది. చూడండి ఇక్కడ మనం ఈరోజు మార్నింగ్ ఏం మాట్లాడుకున్నాం ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో. ఈ లెవెల్, ఈ రెడ్ లైన్ ఉంది కదా! ఈ లెవెల్ మార్క్ చేసాం మనం. దీన్ని దాటితే మనకు ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఏదైతే ఫామ్ అయిందో ఇదొక నెగెటివ్ సైన్ కదా! ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ యొక్క నెగెటివ్ సైన్ వల్ల ఫామ్ అయిన ఏదన్నా బేరిష్ వ్యూస్ ఉంటే అది క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడు? ఈ లెవెల్‌ని దాటి మనకు పైన క్లోజ్ ఇచ్చినప్పుడు. అది మనకు ఈరోజు జరిగింది. సో, ఇప్పుడు మనకు ఈ బేరిష్ సైన్ కూడా మనం దీన్ని ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం హైయర్ క్లోజ్ చూసేసాం బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలో ఈ ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా! ఇదండి. ఈ గ్రీన్ కలర్ ట్రెండ్ లైన్ ఉంది కదా! ఈ ట్రెండ్ లైన్ ఆల్రెడీ సపోర్ట్ లాగా మనకు యాక్ట్ చేయడం క్లియర్‌గా కనబడుతుంది. ఇదండి. ఈ లైన్స్ అన్నీ తీసేద్దాం. ఈ మార్క్స్ కూడా తీసేద్దాం. ఓకే. ఇది కన్‌ఫ్యూజింగ్‌గా ఉందనుకుంటే దాన్ని కూడా తీసేద్దాం. చూడండి. ఇప్పుడు చాలా క్లియర్‌గా ఉంది కదా! సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఈ ట్రెండ్ లైన్ అనేది పర్ఫెక్ట్ మనకు సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తూ వచ్చింది. అయితే చిన్న కన్సర్న్ ఇవాళ ఏముండిందంటే ఈరోజు మార్కెట్ స్టార్ట్ అవ్వకముందు నిన్నటి ప్రైస్ యాక్షన్ బ్రేస్ చేసుకొని చూస్తే బ్యాంక్ నిఫ్టీలో ఇదొక నెగెటివ్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ మనకిక్కడ కనబడింది. కాబట్టి కొంచెం బేరిష్‌నెస్ ఉన్నా కూడా మనం ఈరోజు మార్నింగ్ డిస్కస్ చేసినట్లుగా ఇది మొత్తం సపోర్ట్ జోనే కదా! చూడండి ఈ విక్ పోర్షన్ మొత్తం సపోర్ట్ జోనే కదా! అలాగే చూడండి ఇది కూడా ఉంది కదా! ఇది కూడా సపోర్ట్ జోనే కదా! సో, ఇదండి ఈ ఏరియా మొత్తం, అలాగే ఈ ఏరియా మొత్తం, అలాగే చూడండి ఇంకా కిందకొస్తే ఈ ఏరియా. సో, మల్టిపుల్ లెవెల్స్‌లో అది కింద సైడ్ మనకు చాలా సపోర్ట్స్ అనేవి కనబడుతున్నాయి. ఈ ట్రెండ్ లైన్‌తో పాటు. సో, ఈ బేరిష్ సైన్ కనబడింది ఓకే. కానీ కిందకెళ్ళడానికి గ్యాప్ చాలా దగ్గరలో అడ్డంకులున్నాయి కదా! అదే దాని గురించే మనం కొద్దిగా కన్సర్న్ ఉన్నాం. కింద సైడ్ అంత అగ్రెసివ్‌గా ప్రైజెస్ తీసుకోవద్దు అనుకున్నాం కదా! మనం ట్రేడ్స్ తీసుకోవద్దు అనుకున్నాం. అదే జరిగింది. అయితే దీనిపైన ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు మళ్ళీ మనకు బుల్లిష్ సైడ్ మార్కెట్ ఇంట్రెస్ట్ ఉన్నట్లు మనం మాట్లాడుకున్నాం ఈరోజు మార్నింగ్ వీడియోలో. అదే ఇవాళ మనం చూసాం. ఇక్కడ మనకు పాజిటివ్ క్లోజ్ అయితే మనకు బ్యాంక్ నిఫ్టీ ఇచ్చింది. సో, బ్యాంక్ నిఫ్టీలో డైలీ చార్ట్ డెఫినెట్‌గా బుల్లిష్ సైడ్ ఉంది. బుల్లిష్ సైడ్ మూవ్‌మెంట్ రావడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ ఇది ఈ రెసిస్టెన్స్ ఏరియాకి ఇంకా గ్యాప్ కూడా ఉంది కాబట్టి మధ్యలో మనకు మేజర్ హర్డిల్స్ ఏం లేవు కాబట్టి డెఫినెట్‌గా మనకు పైకెళ్ళడానికి మార్కెట్ ఛాన్స్ ఉంది. కానీ ఇది ఒకే క్యాండిల్‌లో ఇంకొక గ్రీన్ క్యాండిల్ ఒకే క్యాండిల్‌లో పైకి వెళ్ళడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంది. చాలామంది పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది అనంగానే టపటపటమని కాళ్ళు కొనేసి ఒకవేళ వెనక్కి పడిపోతే స్టాప్ లాస్‌లో స్ట్రక్ అయిపోతారు. అలా కాదు. దీని తర్వాత మార్కెట్ సైడ్‌వేస్ వెళ్ళొచ్చు. కిందకొచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకెళ్ళొచ్చు. మళ్ళీ కిందకి రావచ్చు. మళ్ళీ సైడ్‌వేస్ వెళ్ళొచ్చు. మళ్ళీ పైకెళ్ళొచ్చు. ఈలోపు మీరు థీటా డికే వల్ల మీ ప్రీమియం ప్రైజెస్ తగ్గిపోయి ఇన్‌ఫాక్ట్ మీరు అనుకున్న లెవెల్‌కి లాస్ట్ అది రీచ్ అయినా కూడా అప్పటికి మీరు ప్రాఫిట్‌లో ఉండరు. లాస్‌లోనే ఉంటారు. సో, ప్రైస్ యాక్షన్ మీరు 5 మినిట్ క్యాండిల్స్‌లో, 15 మినిట్ క్యాండిల్స్‌లో ఈ రకంగానే మీరు అనాలిసిస్ చేసుకొని కరెక్ట్ ఎంట్రీ పాయింట్‌లో తీసుకోవాల్సిన కరెక్ట్ టైంలో తీసుకుంటే మీకు ప్రాఫిట్ అయితే చూడడానికి అవకాశం ఉంది. చూడండి అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా అని ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకుంటే
చూడండి అక్కడి నుంచి ఈ బాటమ్ లైన్ వరకు టార్గెట్ అనుకుంటే మీ స్టాప్ లాస్ ఎక్కడుందో చూడండి. ఈ లైన్ కింద ఉంటుంది కదా, ఈ ట్రెండ్ లైన్ కింద. సో మీరు దాదాపు రూ. 1 సంపాదించడం కోసం రూ. 2 రిస్క్ చేస్తున్నట్లనమాట. అది చాలా స్టూపిడ్ డెసిషన్ కదా. సో దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి. ఇది జస్ట్ వీవ్‌ని అర్థం చేసుకోవడానికి మాత్రమే. ఓవరాల్ వీవ్ ఏంటి బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో డెఫినెట్‌లీ బులిష్‌గానే ఉంది. ఓకే. సో ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్‌లో మీరు తీసుకున్న తర్వాత చాలా లోస్ క్రియేట్ అవ్వచ్చు, కిందకి రావచ్చు, టెస్ట్ అయ్యి మళ్ళీ పైకెళ్ళొచ్చు. సో మీరు కరెక్ట్ సపోర్ట్ ఏరియాలో ఇంట్రాడేలో కరెక్ట్ క్యాండిల్ ఫార్మేషన్‌లో కరెక్ట్ రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో ఉంటే అక్కడ మీరు ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ అయితే చేయొచ్చు. అండ్ రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో ఖచ్చితంగా 1:1 ఉండాలి. మీ స్ట్రాటజీ ఇంపార్టెంట్ కాదు. మీ పేషెన్సే ఇంపార్టెంట్. మీ రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో స్ట్రాటజీ కంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ. అలాగే ఒక్కసారి మనం చాలా త్వరగా 4 అవర్స్ చార్ట్‌లో ఒక టైమ్ ఫ్రేమ్ తగ్గించి డైలీ టైమ్ ఫ్రేమ్ నుంచి 4 అవర్స్ చార్ట్‌లో చూద్దాం. చూడండి 4 అవర్స్ చార్ట్‌లో ఇది ఎప్పటిది? ఇది మే 16థ్ మనకు ఇది ఒక పెద్ద ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఇచ్చింది కదా. దానికి ముందు ఇక్కడ మనకు చాలా సార్లు సపోర్ట్ తీసుకున్నట్టు కనబడుతుంది. ఇది ఎప్పటి క్యాండిల్? ఇది నిన్నటి క్యాండిల్. చూడండి నిన్నటి క్యాండిల్ ఆల్రెడీ మనకు గ్రీన్ ఇక్కడ ఈ లైన్ బేస్ చేసుకొని సపోర్ట్ క్లోజ్ అయితే ఇచ్చేసింది. అండ్ దానికి ఫాలో త్రూగా మనకు బ్యూటిఫుల్‌గా ఈ 2 క్యాండిల్స్ ఎక్సలెంట్ మొమెంటమ్ అయితే ఈరోజు ఇచ్చాయి. సో 4 అవర్స్ చార్ట్‌లో కూడా మనకు మేజర్ రివర్సల్ సైన్స్‌తో అయితే ఏమి ఎండ్ అవ్వలేదు క్లోజింగ్. సో 4 అవర్స్ చార్ట్ బుల్లిష్ ఉంది. డైలీ చార్ట్ కూడా బుల్లిష్‌గా ఉంది. ఒక్కసారి చాలా త్వరగా మనం 1 అవర్ చార్ట్‌లో చూద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 1 అవర్ చార్ట్‌లో ఉన్నాం. 1 అవర్ చార్ట్‌లో చూడండి ఎంత బ్యూటిఫుల్ మొమెంటమ్ అంటే ఇవాళ ఇది స్టార్టింగ్ క్యాండిల్ కదా. సారీ ఇది స్టార్టింగ్ క్యాండిల్. అయితే దీనికంటే ముందు నిన్న మనకి ఎప్పుడైతే ఈ హ్యామర్ ఫామ్ అయిందో ఈ లైన్ మీద బేస్ చేసుకొని అక్కడ నుంచి మొత్తం ఇదంతా కంటిన్యూ గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి చూడండి. చాలా అరుదుగానే జరుగుతుంది ఇలాగా. కానీ చూడండి మీరు ఈ క్లోజ్ చూసినట్లయితే ఆల్మోస్ట్ లాస్ట్ 15 మినిట్స్ మాత్రమే మనకు నెగెటివ్ క్యాండిల్ అయితే కింద సైడ్‌కి ఉంది. అది కాకుండా మిగతా అన్ని క్యాండిల్స్ మనకు గ్రీన్ క్యాండిల్సే ఉన్నాయి ఈరోజు. సో ఇప్పుడు ఒక్కసారి మనం ఇంకొక టైమ్ ఫ్రేమ్ తగ్గించుకొని 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో చూద్దాం. ఓకే. సో ఇప్పుడు 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం. చూడండి 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా నిన్న సాయంత్రం 3 గంటలకి మనకి ఈ లైన్‌ని బేస్ చేసుకొని ఈ గ్రీన్ లైన్ ఏమనుకున్నారు? మనం గీసుకున్నాం కదా ఫస్ట్ ట్రెండ్ లైన్ అదే ఇది. సో ఈ గ్రీన్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో గీసుకున్నది. సో కరెక్ట్‌గా దాన్ని టచ్ అయ్యి ఎప్పుడైతే మీకు ఇక్కడ బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అయితే పడిందో అండ్ ఇక్కడ నుంచి ఓకే. ఇక్కడ నుంచి మీ ప్రాఫిట్ ఇప్పుడు ఇక్కడ ఉంటది. అండ్ మీ స్టాప్ లాస్ ఇప్పుడు దీని కింద ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ ఉంటది. సో ఈ సిట్యుయేషన్‌లో చూడండి 1:1 ఉంది. మీ రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో. సో ఓకే. సో దాని తర్వాత మీరు ట్రయల్ చేసున్నా కూడా ఇది కంటిన్యూగా పైకే మొమెంటమ్ మనకు 15 మినిట్స్‌లో తీసుకొనొచ్చింది. అయితే 15 మినిట్స్‌లో ఈరోజు మనకు ఒకే ఒక్క దగ్గర ఇక్కడ మాత్రమే మనకు ఒక 1:00 అప్పుడు ఒక రెడ్ క్యాండిల్ కనబడింది. అండ్ ఇక్కడ ఉన్నా కూడా ఇదంతా ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఏం కాదు కాబట్టి దాన్నంతా మనం సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకు అని కూడా చెప్తాను. చూడండి ఇక్కడ మీరు ఈ స్వింగ్ హైని బేస్ చేసుకొని ఒక చిన్న జోన్ ఆ విక్స్ వరకు కనుక డ్రా చేసినట్లయితే చూడండి మీకు రెడ్ క్యాండిల్ దాని కింద క్లోజ్ ఇవ్వలేదు. దానిపైనే క్లోజ్ వచ్చింది. సో అంటే ఇది దీని బయట బ్రేక్అవుట్ ఇచ్చి దాని తర్వాత రీటెస్ట్ అయ్యి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడ్డప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మీకు ఇంత మూమెంట్‌కి స్కోప్ అయితే ఇవాళ 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఉంది. ఇంకొక టైమ్ ఫ్రేమ్ ఒక్కసారి తగ్గించుకొని చూద్దాం. ఇంకేదైనా డీటెయిల్స్ కనబడతాయేమో. ఓకే. మళ్ళీ టైం తీసుకుంటది. బట్ యాహ్! పర్లేదు. చూడండి బ్యూటిఫుల్ అండి. బ్యూటిఫుల్. చూడండి ఇది మనకు నిన్నటి 255 క్యాండిల్. 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ఎప్పుడైతే ప్రైజెస్ దీని దగ్గరకొచ్చాయో దీన్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే మనకు గ్రీన్ క్యాండిల్ కనబడిందో ఇక్కడ నుంచి మూవ్‌మెంట్ చాలా బ్యూటిఫుల్‌గా చూడండి ఈరోజు 10:20 అప్పుడు ఈ ముందు స్వింగ్ హైని బ్రేక్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవ్‌మెంట్ అయితే బ్యూటిఫుల్‌గా మనకు అచీవ్ అయింది. దాని తర్వాత చూడండి మీకు మంచి క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. కానీ దాని తర్వాత అంత స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ రాలేదు. దాని తర్వాత ఏమైందంటే చాలా మంచి పుల్ బ్యాక్ మనకు టువర్డ్స్ ఈ జోన్ ఈ ప్రీవియస్ స్వింగ్ రెసిస్టెన్స్ ఉంది కదా వచ్చింది. వచ్చినప్పుడు చూడండి ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. దాని తర్వాత ఇంకొక కన్ఫర్మేషన్ గ్రీన్ క్యాండిల్ కూడా ఇక్కడ మనకు క్లోజ్ అయింది కదా. అంతే ఇంకా అక్కడి నుంచి ఇది ప్రాఫిట్ అనుకున్నా కూడా హై. దాని తర్వాత ట్రయల్ చేసుకుంటూ వెళ్ళినా కూడా చూడండి బ్యూటిఫుల్‌గా మనకు మొత్తం ఇవాళ ట్రెండింగ్ డే ఉంది. ఇంకొక పద్ధతిలో ఇంకొకసారి
ఇంకొక ఇండికేటర్ మీకు ఏదైనా యాడ్ చేసుకోవాలి అనిపిస్తే అది సిపిఆర్ ఇండికేటర్, దాన్ని క్లోజ్ చేసేసి మనం మూవింగ్ యావరేజ్, ఓకే సారీ, మూవింగ్ యావరేజ్ ఇండికేటర్స్ ఒక్కసారి తీసుకుందాం. దాండి మూవింగ్ యావరేజ్ మనకు ప్లాట్ అయింది కదా. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, అన్ని లైన్స్ చూసి తీసేద్దాం. సో మనకు ఈఎంఐ అవసరం లేదు, డబ్ల్యూఎంఐ అవసరం లేదు, ఎస్ఎంఐ ఒకటి పెట్టుకుందాం, సింపుల్ మూవింగ్ యావరేజ్. దీంట్లో కూడా మనం అన్నీ తీసేద్దాం. జస్ట్ ఒక మూవింగ్ ఆరెంజ్ కలర్ లైన్ ఒకటి పెట్టుకుందాం. దానికి మీరు తక్కువ ఈరోజు బాగా ట్రెండింగ్ ఉన్నది కాబట్టి దాన్ని 8 పీరియడ్ మూవింగ్ యావరేజ్గా పెట్టుకుందాం. చూడండి, ఇది ఈ ఎల్లో లైన్ ఈజ్ నథింగ్ బట్ 8 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అండి. సో మీకు ఈరోజు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలియాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈవెంట్స్లో మీకు సెషన్ బ్రేక్స్ అని ఉంటుంది, దాన్ని హైలైట్ చేసుకున్నారంటే, దాన్ని టిక్ చేసుకున్నారంటే చూడండి ఈ డాటెడ్ లైన్ ఉంది కదా, అక్కడి నుంచి మనకి ఈరోజు ఫామ్ అయింది. చూడండి ఇక్కడ మనకు ఈ మూవింగ్ యావరేజ్ లైన్ స్లోపింగ్ పైకి ఉంది కదా, అండ్ ఎగ్జాక్ట్లీ అక్కడే మీకు మంచి బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ పడింది కదా. సో మీకు ఇది కూడా ఒక ఎంట్రీ లాగా ఇవాళ మీకు యాక్ట్ చేసి ఉంటుంది. అక్కడి నుంచి మీరు తీసుకున్నట్లయితే కంటిన్యూగా మూమెంట్ అప్ సైడ్ వెళ్తూనే ఉందన్నమాట. ఇది మొత్తం పైకి వెళ్తూనే ఉంది, ఇంకోసారి సపోర్ట్ తీసుకుంది. సో దీన్ని దాటి ఆల్మోస్ట్ ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. అంటే మీరు చూడండి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మూమెంటంని క్యాప్చర్ చేయడానికి బ్యాంక్ నిఫ్టీలో 521 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి ఛాన్స్ ఉండింది ఇవాళ. ఓకే, సో అది ఇంకొక వే ఆఫ్ లుకింగ్ అంటే మీకు అట్లని చెప్పి ఈ మూవింగ్ యావరేజ్ లైన్ ఎక్కడంటే అక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ఉండదండి. మీరు ఇది ఒకవేళ దీన్ని వాడాలనుకుంటే ఈ మూవింగ్ యావరేజ్ ఎస్పెషల్లీ తక్కువ టైం ఫ్రేమ్లో, ఇది 8 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కదా, అంటే ప్రీవియస్ 8 క్యాండిల్స్ మాత్రమే కన్సిడరేషన్లో తీసుకుంటుంది. సో దీన్ని వాడాలనుకుంటే ఇది ఎక్స్ట్రీమ్లీ వర్టికల్ లైన్గా ఉన్నప్పుడు మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. కొంచెం హారిజాంటల్గా ఇదండి, ఇలాగా హారిజాంటల్గా ఉన్నా కొంచెం మీకు డౌన్ సైడ్ ఉన్నా కానీ తీసుకోకూడదు. సో దీన్ని స్ట్రాటజీ లాగా తీసుకోవద్దు. ఆల్రెడీ దీన్ని వాడడం తెలుసుంటే మాత్రమే దీన్ని యూజ్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో అదొక అవకాశం అయితే ఉండింది. సో ఇది మొత్తానికి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో మనకు డైలీ టైం ఫ్రేమ్లో పాజిటివ్గా ఉంది, 4 అవర్ టైం ఫ్రేమ్లో ఏం నెగిటివ్ సైన్స్ లేవు, 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా లేదు, 15 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా లేదు. సో ఎక్స్ట్రీమ్లీ బులిష్గా ఉంది. అండ్ ఇంకా డైలీ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని చూస్తే ఇది కొంచెం రెసిస్టెన్స్కి కొంచెం ఇంకా గ్యాప్ ఉంది కాబట్టి మూమెంటం ఈ గ్యాప్ కూడా ఫిల్ చేయడానికి కొద్దిగా ఛాన్సెస్ కనబడుతున్నాయి. అలాగే జరగవు. ఓకే, ఏదైనా జరగడానికి అవకాశం ఉంది, అది దృష్టిలో పెట్టుకోండి. ఓకే, నా ఇప్పుడు మనం నిఫ్టీ చార్ట్కి వెళ్దాం. నిఫ్టీ చార్ట్లో చూద్దాం. సో నిఫ్టీ ఇవాళ మార్నింగ్ ఏం డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ, అది ఈ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఆ జోన్ దగ్గర ఇద్దండి. ఈ జోన్ మార్క్ చేసుకున్నాం కదా మనం ఇంతకుముందు, దీన్ని బేస్ చేసుకొని. సో ఈ జోన్ దగ్గర ఈ ప్రీవియస్ స్వింగ్ హైస్ ఉన్నాయి కదా, వాటిని వేస్ట్ చేసుకొని జోన్ గీసుకున్నాం. ఈ జోన్ దగ్గర మనకు ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఉంది. సో ఇక్కడ ఏదైనా నెగిటివ్ సైన్ కనబడితే అప్పుడు మనం టువర్డ్స్ నెగిటివ్ డౌన్ సైడ్ వెళ్దాం అనుకున్నాం. కానీ చూడండి ఎక్స్ట్రీమ్లీ హయ్యర్ క్లోజ్ ఇచ్చింది మనకు నిఫ్టీ ఈరోజు. ఆల్మోస్ట్ 23,000 దగ్గరికి వెళ్ళి మనకు ఇక్కడ క్లోజ్ అయితే నిఫ్టీ మనం చూసాం. కానీ ఇప్పుడు దీని తర్వాత ఏమవుతుంది, దీని తర్వాత కంటిన్యూగా పైకి వెళ్ళిపోతుందా లేదు, వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఇంకొక క్యాండిల్ చూడాలి మీరు. ఇంకొక క్యాండిల్ మళ్ళీ హయ్యర్ హై ఫామ్ అయ్యి ఒక మంచి రియల్ బాడీ అంటే ఈ క్యాండిల్ సైజ్ ఓకే, కొంచెం డీసెంట్ సైజ్, డోజీ కాకుండా కొంచెం మంచి కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఒకవేళ ఇక్కడ ఏదైనా మనకి నెగిటివ్ క్యాండిల్ కనబడితే మళ్ళీ మీరు పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి మంచి క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ కనబడిన తర్వాత చూసుకోవాలి. సో ఓవరాల్గా చెప్పడం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీలో వెయిట్ చేయడం ఇంకా చాలా ఇది కన్ఫర్మేషన్ పెండింగ్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీని బేస్ చేసుకొని వెళ్తుంది కాబట్టి ఈ రెండు ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసుకుంటాయి కాబట్టి ఇక్కడ మనకు బ్రేక్అవుట్ చూసాం. సో ఐదర్ ఈ బ్రేక్అవుట్ సపోర్ట్ తీసుకొని మనకు ఇది జెన్యూనా కాదా ఇంకా పెండింగ్ ఉంది. బట్ స్టిల్ ఈ బ్రేక్అవుట్ని కారణంగా తీసుకొని బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుందా, లేదంటే బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్కి దగ్గరగా ఉంది కాబట్టి అదే నెగిటివ్ సైన్ చూస్తే ఇది కిందకు వస్తుందా, మనం రాబోయే నెక్స్ట్ కొద్ది రోజుల్లో మనకు అది తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే దీన్ని మీరు స్ట్రాంగ్ బ్రేక్అవుట్గా ఖచ్చితంగా తీసుకోవద్దండి. కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. దీని తర్వాత ఏదైనా జరగచ్చు. ఒకవేళ ఇది ఫెయిల్ బ్రేక్అవుట్ అయితే చాలామంది ఈజీగా ట్రాప్ అయిపోతారు కదా, సో అది జాగ్రత్త. సో డైలీ టైం ఫ్రేమ్లో నెగిటివ్ సైన్ అయితే ప్రస్తుతానికి లేదు, కానీ బ్రేక్అవుట్ ఎక్స్ట్రీమ్లీ హయ్యర్ బ్రేక్అవుట్ ఉంది కాబట్టి మనం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు 4 అవర్ క్యాండిల్ టైం ఫ్రేమ్లో చూద్దాం.
సో ఇక్కడ మనకు 4 అవర్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్‌లో మనకి ఇక్కడ బ్రేక్‌ఔట్‌తో పాటు ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ గూడా ఆల్రెడీ వచ్చేసినట్టే. సో ఇక్కడ మనకు చూడండి సెకండ్ క్యాండిల్ హైయర్ హై ఉంది, హైయర్ క్లోజ్ ఉంది, హైయర్ లో ఉంది. సో ఇది బ్యూటిఫుల్ బ్రేక్‌ఔట్ అని డెఫినిట్‌గా మనం చెప్పుకోవచ్చు. 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్స్‌ట్రీమ్‌లీ బులిష్ ఉంది. బట్ స్టిల్ మీకేదన్నా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, పైన ఇంకోటి ఏదైనా నెగెటివ్ సైన్ ఫార్మ్ అయినా గానీ ఇక్కడ పుల్ బ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ కంటే 4 అవర్ టైమ్ ఫ్రేమ్ డెఫినిట్‌గా కొంచెం పాజిటివ్‌గానే కనబడుతుంది విత్ మోర్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనమాట. సో ఇప్పుడు 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం నిఫ్టీ. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనకు పాజిటివ్ క్లోజ్ విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ క్యాండిల్ విత్ హైయర్ హై, హైయర్ క్లోజ్, హైయర్ లో కూడా ఉన్నాయండి. కాకపోతే లాస్ట్ క్యాండిల్ మనకు కొంచెం ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అవ్వడానికి కొంచెం డౌట్‌గా ఉంది కాబట్టి సో లాస్ట్ 15 మినిట్స్‌లో ప్రైస్ యాక్షన్ మాత్రం కొంచెం క్వెషన్ మార్క్ ఉంది. సో ఇది ఈ లెవెల్ గనక దాటితే ఈ మొమెంటం కొద్దిగా కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో అండ్ ఒక్కసారి 15 మినిట్స్ చార్ట్‌లో కూడా చూద్దాం. సో 15 మినిట్స్ చార్ట్‌లో కూడా డబుల్ క్లోజ్ వచ్చింది మనకు పైన. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇది గమనించాలి. సో ఇది మనకు కొంచెం నెగెటివ్ సైన్. సో ఈ క్యాండిల్ మనకేం చెప్తుంది, ఈ లెవెల్‌లో రిజెక్షన్ ఆల్రెడీ చూసింది. దాని తర్వాత వెంటనే ఇంకొక సైడ్ కూడా రిజెక్షన్ చూసింది. సో ఈ జోన్ కొంచెం చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ క్యాండిల్ చూడండి, లాస్ట్ క్యాండిల్ డెఫినెట్లీ పాజిటివ్ క్యాండిల్ అయితే కాదు. ఓకే. సో కొంచెం ఇక్కడ 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఆ కన్‌ఫ్యూజన్ అయితే చూడడానికి ఛాన్స్ ఉంది కదా ఇక్కడ. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అండ్ ఒక్కసారి 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూసేద్దాం. దీంతో క్లోజ్ అయిపోతుంది నిఫ్టీ. సో 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి, 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ మనకు కొంచెం క్లియర్‌గా ఇంకా కనబడుతుంది మొమెంటం. చూడండి, హై, లో బ్రేక్‌ఔట్ అయింది. మళ్ళీ ఇక్కడ కొంచెం పుల్ బ్యాక్ అయింది. దాని తర్వాత వెంటనే దీని నుంచి కూడా బ్రేక్‌ఔట్ అయింది. స్ట్రాంగర్ పుల్ బ్యాక్ కాకపోయినా ఒక డీసెంట్ పుల్ బ్యాక్. మళ్ళీ దాని తర్వాత హై ఇక్కడ క్లోజ్ అయింది. సో పర్లేదు. 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఓకే, హైయర్ హైస్ ఉన్నాయి, అన్ని హైయర్ లోస్ కూడా ఉన్నాయి. సో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే బ్రేక్‌ఔట్ ఇచ్చింది. కానీ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇంకా పెండింగ్ ఉంది. బట్ 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు ఆ కన్ఫర్మేషన్ ఈరోజు చూసేసాం. 15 మినిట్‌లో కొద్దిగా డౌట్ ఉంది. అండ్ 5 మినిట్‌లో ఈ పుల్ బ్యాక్స్ ఎప్పుడైతే ఈ లో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో దాని తర్వాత కొంచెం మనకు మార్కెట్ డౌన్ ట్రెండ్ రావడానికి ఛాన్స్ ఉందని అప్పుడు మాత్రమే చెప్పుకోవచ్చు. ఓకే. సో దీన్ని బట్టి మీరు ట్రేడ్ ఎడబడ చేసేయొద్దండి. ఓకే. జాగ్రత్తగా మీరు పక్కా అనాలిసిస్‌తో ఓకే. ఇదంతా జరిగింది మాట్లాడుకున్నాం మనం. జరగాల్సింది ఎగ్జాక్ట్‌లీ రేపు 10:10కి ఏ క్యాండిల్ పడుతుంది, 12:35కి ఏ క్యాండిల్ పడుతుంది అలా చెప్పలేం కదా. సో రేపటి ప్రైస్ యాక్షన్‌ని మీరు లైవ్ మార్కెట్‌లో కూర్చొని డీటెయిల్‌గా అబ్జర్వ్ చేసి మీకు ఈ అనాలిసిస్ ఏదైనా హెల్ప్ అవుతుందనుకుంటే దీన్ని బేస్ చేసుకొని లాంగర్ పిక్చర్‌లో అయితే అన్నీ మనకు అప్ సైడే ఉన్నాయి కాబట్టి సరైన కాల్ ఆపర్చునిటీ కోసం చూడండి. లేదా వెంటనే ట్రెండ్ రివర్సల్ అయితే మీకు అది షార్టర్ టైమ్ ఫ్రేమ్‌లో ఫస్ట్ కనబడుతుంది. దాని తర్వాత లాంగర్ టైమ్ ఫ్రేమ్‌లో మీకు ఏదైనా నెగెటివ్ క్యాండిల్ కనబడినట్లయితే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. బట్ రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో అయితే మర్చిపోవద్దు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు వ్యాలిడ్ బ్రేక్‌ఔట్ వచ్చేంత వరకు నిఫ్టీలో. ఓకే. సో మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వీలైనంత త్వరగా దాన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేద్దాం. అంతవరకు హ్యాపీ ట్రేడింగ్. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మనం ఇక మీదట రోజు తీసుకొని వస్తాం కాబట్టి. ఓకేనా. థ్యాంక్ యూ.